శారదమ్మ అనే ముసలావిడ 25 తరువాత తను పుట్టిన ఊరికొస్తుంది. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కాంతమ్మ ఇంటి ముందు ఆగుతుంది. అరే, కాంతమ్మిల్లు ఇలా మారిపోయిందేంటి? అప్పట్లో చిన్నపాటి గుడిసుండేది, ఇప్పుడు పెద్ద బంగ్లా అయిపోయిందే. ఓ కాంతమ్మా, కాంతమ్మా! అలా అరుస్తున్న శారదమ్మ మాటలు విని ఇంట్లో నుండి రంగ బయటకొచ్చాడు. రంగని చూసిన శారదమ్మ, నువ్వు కాంతమ్మ కొడుకువా? రంగాగాడివే కదూ? అవునండి, అమ్మ కాలం చేసి 5 ఏళ్లవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో నేను నా భార్య పద్మ ఉంటున్నాం. ఓ అవునా? కాంతమ్మ చాలా మంచిది. నేనంటే తనకు చాలా ఇష్టం. ఈ ఊరికొచ్చి 25 ఏళ్లయిపోయింది. ఆడదానికొకసారి పెళ్ళైతే ఇక అత్తారిల్లే లోకమవుతుంది. గడప దాటి బయటికి రావాలంటే చాలా ఆలోచిస్తుంది. నా పరిస్థితి కూడా అలాంటిదే. అందుకే ఇన్నాళ్ళు రాలేకపోయాను. ఇక నేను పోయే సమయం దగ్గర పడింది. అందుకే మనసారా సొంతూరిని ఒకసారి చూసి పోదామని వచ్చాను. ఇంతకీ నీ భార్య పద్మ అన్నావు గదా, ఇప్పుడేం చేస్తుంది? పిల్లలు లేరా మీకు? ఒక పాపుంది, చిన్నపిల్ల. ఇప్పుడెక్కడుంది నీ భార్య? తను ఫోన్లో ఏదో పని చేసుకుంటుంది. ఫోన్లో పని చెయ్యడం ఏమిటి? ఇప్పుడంతా అంతే అవ్వా, అన్ని పనులు స్మార్ట్గా చేస్తుంటారు. పద్మా, పద్మా, ఇలా రా. అవసరం లేదులే, నేనే వెళ్ళి చూస్తాను అంటూ శారదమ్మ ఇంట్లోకెళ్ళింది. రంగా ఇక తన పనేదో తను చూసుకుంటున్నాడు. శారదమ్మ వెళ్లి చూసేసరికి పద్మ తన స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూస్తుంది. పక్కనే పాప లేదు, కాస్త దూరంలో ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ పాపని చూడగానే శారదమ్మ అక్కడికెళ్లి పాపను తీసుకుంది. అరెరెరే, నా బుజ్జులో, నా చిన్నులు, బంగారు తల్లి, ఏడుస్తున్నావమ్మా? అమ్మ నీకు పాలు పట్టలేదా తల్లి? ఇదిగో అమ్మాయి, అమ్మాయి పద్మ, నిన్నే పిలిచేది. శారదమ్మ పిలుస్తున్నా పద్మ మాత్రం పట్టించుకోకుండా ఫోన్లో రీల్స్ చూస్తుంది. ఇక శారదమ్మ కోపం తెచ్చుకుని, చీచి, మాయదారి లోకం, మాయదారి లోకం. ఈ దరిద్రపు ఫోన్లొచ్చి అందర్నీ పాడు చేసేశాయి. అమ్మాయి పద్మ, నిన్నేనే మహాతల్లి. అలా పద్మని చేతులతో తట్టగానే పద్మ టక్కున పక్కకి చూసింది. అక్కడున్న శారదమ్మని చూసి షాక్ అయింది. ఏ, ఎవరు నువ్వు? సరాసరి నా గదిలోకి వచ్చేసావు? నిన్నెవరు రానిచ్చారు? మాట్లాడుతుంటే అలా చూస్తున్నావేంటి? నీకు మాటలు రావా? నిన్నేనే ముసల్దానా, నా పాపనెత్తుకున్నావేంటి? కొంపదీసి నువ్వు పిల్లల్నెత్తుకెళ్ళిపోయేదానివా? ఛీ, ఆపవే. నిన్ను చూస్తుంటే నన్ను పోలీసులకు పట్టించేదానిలా ఉన్నవే. నీ మొహం మండ. నేను నీ చుట్టాన్ని. నీకు తెలీదులే, మీ అత్తకి తెలుసు. నేను మా అత్తనే చూడలేదు. మాకు పెళ్ళై 1.5 అవుతుందంతే. అయ్యో, మీ అత్తని చూడని లేదే? ఆ కాంతం ఉండుంటే ఏ పాటికి నీ బిడ్డను ఆడిస్తూ ఉండేది. అయినా అత్తలేనిల్లు చీకటితో సమానం. ఏంటేంటి? అత్తలేనిల్లు చాలా బాగుంటుంది తెలుసా? నేను కూడా మా ఆయన్ని అలాగే చూసుకుని పెళ్లి చేసుకున్నాను. అత్తలతో వేగలేక చాలా మంది పుట్టింటికెళ్ళిపోతున్నారిప్పుడు. ఆ కర్మ నాకు వద్దనుకున్నాను. అత్తలేని ఇంటికి చేరి ఇప్పుడు సుఖంగా ఉన్నాను. ఏవిటో ఈ కాలం. మీలాంటి కొత్త తరం కోడళ్లకు ఏది అర్థం కావట్లేదు. మీరేం కోల్పోతున్నారో మీకు తెలుస్తుందా? అలా శారదమ్మ మాట్లాడుతుంటే అక్కడికి రంగ వస్తాడు. పద్మని చూసి, ఏ పద్మా, నేను వ్యాయామం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు పాపని పక్కింట్లో ఇచ్చేసేయ్. అలాగే, రాత్రి నేను ఇంటికి రావటం ఆలస్యం అవుతుంది. చిన్న పని చూసుకొని వచ్చేస్తాను. నువ్వు పాపని నిద్రపుచ్చేయి అలాగే అంటూ రంగా అక్కడి నుండి హుషారుగా వెళ్తాడు. రంగా వెళ్లిన తరువాత శారదమ్మ వంక చూసి, మీరుంటారా లేక వెళ్ళిపోతారా? ఇందాకేదో చెప్తున్నారు. అదేనమ్మా, పాత తరం కోడళ్ళు మీలాగా ఉండేవాళ్లు కాదు. మీరంతా కొత్త తరం కోడళ్ళు కదా. నీకు అమ్మలోని గొప్పతనం తెలీదు. తల్లి బిడ్డల మధ్య ఉన్న మాధుర్యం గుర్తించలేకపోతున్నారు మీరు. 10 నెలలు మోసి బిడ్డని కనటం కూడా ఇప్పుడు కష్టంగా మారుతుంది. ఇప్పుడున్న ఉరుకుల పరుకుల జీవితంలో ఇలా బ్రతకడమే మంచిది. పాపా, ఇలారా. ఇదిగో
అమ్మ నీకు బుడ్డిపాలిస్తుంది, తాగుదూరా నాన్న. ఏంటమ్మా చిన్నపిల్లకు బుడ్డి పాలిస్తున్నావా? అలా చేయటం తప్పు కదా. కన్నబిడ్డని పట్టించుకోకుండా అలా ఫోన్ చూడ్డమేంటో, అసలు నీ బట్టలేంటో నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. మీ ఆయనేమో మిమ్మల్ని వదిలేసి వ్యాయామం చేయడానికి వెళ్ళిపోయాడు. ఇలా తండ్రో వైపు తల్లో వైపు వెళ్ళిపోతే ఆ చిట్టి మనసు బాధపడదా తల్లి? ఇదిగో పెద్దావిడా, మీరిలా మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. ఇందకటి నుండి చూస్తున్నాను, పాత తరం కోడళ్ళు కొత్త తరం కోడళ్ళు అంటున్నారు. అసలు ఆ రోజుల్లో ఎలా ఉన్నారు? అందరి విషయం వద్దు, మీ విషయమే చెప్పండి, మీరెలా ఉండేవారు? అలా పద్మ కోపంగా శారదమ్మని అడగడంతో శారదమ్మ గతంలోకి వెళ్ళింది. అప్పుడు శారదమ్మ తన చిన్నారి బిడ్డని తీసుకుని లాలిస్తుంది. పక్కనే తన తోడికోడలు వసంత ఉంది. అరే నాన్నలు, కన్నులు, నా చిట్టి తండ్రి, నా కన్నయ్య, ఈ అమ్మను చూడురా. ఇదిగో వసంత, వీడికచ్చం నా పోలికలే. అవునక్క, ఆ ముక్కు చూడు, అచ్చం నీలాగే ఉంది. వీడు పెద్దయ్యాక అల్లరి చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడే, అలా చెయ్యాలి కూడా. పిల్లలు అల్లరి చేయకపోతే అది ఇల్లే కాదు. అక్క, తొందరగా వీడికి స్నానం చేయించాలి. ఉదయాన్నే వేడి నీళ్లతో స్నానం చేయించి అలా ఎండ తగిలేలా ఉంచితే ఆరోగ్యానికి మంచిది కదా. స్నానానికి ఏర్పాట్లు చేసేశాను, పద స్నానం చేయిద్దాం నా బుజ్జోడికి అంటూ శారదమ్మ వసంతలు కాళ్లపై బిడ్డను పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. ఆ సమయంలో పిల్లాడు ఏడుస్తాడు. నాన్న, అలా ఏడవకురా, బంగారు కొండ కదా, నా చిట్టి తండ్రి, ఏడవకమ్మా. ఇదిగో వసంత, నువ్వెళ్ళి గడపకు పసుపు రాయి, అలాగే ఇల్లంతా సాంబ్రాణి పొగ పట్టించు. అక్క, పొద్దున్నే నేను పేడ తెచ్చి కల్లాపి చల్లడమే కాదు, గడపకి పసుపు కూడా రాసేశాను. ఆ సమయంలోనే ఇల్లంతా సాంబ్రాణి పొగ పట్టించాను. పశువుల్ని పాకలో కట్టేసొచ్చాను, నువ్వేం కంగారు పడకు. అరే కన్నా, నీ చిన్నమ్మ పనులన్నీ చేసేసిందంట, ఇక నీతో ఆడుకుంటుంది. ఇదిగో తీసుకో వసంత, తీసుకో. అలా శారదమ్మ తన బిడ్డని వసంతకిస్తుంది. ఇంతలో శారదమ్మనెవరో తడుతున్నట్టు అలికిడి వినిపించింది. కలలో నుండి తేరుకొని చూస్తే శారదమ్మ ఎదురుగా మోడ్రన్ బట్టలు వేసుకున్న పద్మ కనిపిస్తుంది. ఇదిగో పెద్దవిడా, నువ్వు చెప్పినవన్నీ బావున్నాయి గాని అవతల నాకు సమయం అవుతుంది, నేను వెళ్ళాలి. నువ్విక్కడి నుండి వెళ్తే నేను నా పని చూసుకుంటాను. చూడమ్మా, బిడ్డకి తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం. ఇలా బుడ్డి పాలివ్వటం వల్ల వాళ్ళకు అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇకపోతే నువ్వు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లివయ్యావు. ఇకనైనా నీ కట్టుబొట్టు మారాలి. ఇలా పలుచని బట్టలు, చినిగిన బట్టలు వేసుకోకూడదు. పాతతరం కోడళ్ళైతే చీరలు కట్టుకొని చక్కగా ఉండేవారు. నీ సోది వినడానికి నేను ఖాళీగా లేను. ఇక బయలుదేరవమ్మా, బయలుదేరు. మా అత్తకి తెలిసిన మనిషివని ఇందాకటి నుండి చూస్తున్నా, ఇంక బయలుదేరు. పద్మ అలా కోపంగా మాట్లాడుతుంటే శారదమ్మ సహించలేకపోయింది. ఏడుస్తున్న పాపని చూసి బాధపడుతూ, చూడమ్మా, బిడ్డని కనటం గొప్ప కాదు, ఆ బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలి. అదే తల్లిగాని బాధ్యత. పాపం, నీ బిడ్డ కింద పడి ఏడుస్తున్నా నువ్వు పట్టించుకోకుండా ఆ మాయదారి ఫోన్ చూస్తున్నావు. అది చాలా తప్పు తల్లి. అందుకే చెప్పాను ఇప్పుడే పిల్లల్ని కనకూడదని. నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు నీలాంటి అడ్డమైన వాళ్లతో ఇలా అనిపించుకోవాల్సొస్తుంది. ఇదిగో మహాతల్లి, ఇక బయలుదేరమ్మా, చెప్పింది చాలు అంటూ శారదమ్మని అసహ్యించుకుంది పద్మ. ఇక శారదమ్మ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం వరకు ఊరంతా తిరిగి అందర్నీ కలిసి తన ఊరికి బయలుదేరింది శారదమ్మ. అలా వెళ్తుండగా ఎందుకో ఆఖరిసారి కాంతమ్మ మనవరాల్ని చూడాలనిపించి పద్మ ఇంటికి వెళ్ళింది. అప్పుడే హోటల్ నుండి తెప్పించుకున్న రకరకాల వంటల్ని తింటూ ఉంది పద్మ. కాస్త దూరంలో పద్మ పాప స్విమ్మింగ్ పూల్లో పడబోతూ ఉంటుంది. అది చూసి శారదమ్మ పరుగున వెళ్లి పాపని కాపాడింది. అరే, నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్నప్పుడే వెళ్ళమన్నానుగా. శారదమ్మకి కోపమొచ్చి పద్మ చెంప పగలగొట్టింది. ఆ దెబ్బతో పద్మ మౌనంగా ఊరుకుంది. నోరు ముయ్యవే, బిడ్డను పట్టించుకొని నువ్వు ఒక తల్లివేనా? బిడ్డల్ని చూసుకోవటం రానప్పుడు కనడమెందుకు? కొంచెం అయ్యుంటే నీళ్లలో పడి చచ్చిపోయేదా బిడ్డ. ఎప్పుడు చూసినా ఆ ఫోన్లు నొక్కడం, ఇలా తినడం తప్ప ఏం వచ్చు నీకు?
రంగా రంగా తొందరగా రా, ఇక్కడొక ముసల్దొచ్చి నన్ను చంపేస్తుంది. అరే మీరా, ఏం చేస్తున్నారు మీరు? నా భార్యపై చేయి చేసుకున్నారా? చెయ్యి చేసుకోవడం కాదు, చంపేయాలి నీ భార్యని. కొంచెముంటే నీ బిడ్డ నీళ్లలో పడి చచ్చిపోయేది. నేను సమయానికి వచ్చాను కాబట్టి కాపాడగలిగాను. మీ అమ్మ గురించి ఏనాడైనా నీ భార్యకు చెప్పావా నువ్వు? లేదండి, చెప్పలేదు. అప్పుడప్పుడు మీ అమ్మ గురించి చెప్తుండు. ఆ రోజుల్లో కోడళ్ళంటే ఎంత వినయంగా, ఎంత విధేయతతో ఉండేవాళ్ళో తెలుసా? ఇప్పట్లా కాదు. ఇంటిని చూసుకోవాలి, బిడ్డలకి ఏం కావాలో చూసుకోవాలి, అలాగే భర్తని చూసుకోవాలి. అన్నీ కోడళ్లే చేసేవారు. కానీ ఇప్పుడు మీ బిడ్డను చూసుకోవడానికి ఒకరు, మీకు వంట చేయడానికి ఒకరు, మీ బట్టలు ఉతకడానికి ఇంకొకరు. ఇలా సుఖానికి అలవాటు పడిపోయారు ఈ తరం కోడళ్ళు. అలా శారదమ్మ చెప్తుంటే రంగా పద్మలు శ్రద్ధగా వింటారు. పద్మ అయితే కోపంగా చూస్తుంది. ఇక రంగా, అమ్మా, నా బిడ్డను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. మీకేం కావాలో చెప్పండి, డబ్బు కావాలంటే ఇస్తాను. డబ్బులతో కొనలేనిది ఒకటి ఉంటుంది, అదే ప్రేమ. అలాంటి ప్రేమ నా దగ్గర చాలా ఉంది. మీకు దమ్ముంటే మీ బిడ్డలకు ఆ ప్రేమ పంచండి. అప్పుడే మీరు గొప్ప తల్లిదండ్రులవుతారు. ఇకపోతే నువ్వు తల్లిగా ఓడిపోతే ఇక జీవితంలో కూడా ఓడిపోయినట్టే లెక్క. నీ బిడ్డని దగ్గరికి తీసుకో. ఇకనైనా నీ ప్రేమని ఆ చిట్టి తల్లికి పంచు. పిల్లలు దేవునితో సమానం అంటారు కదా, వాళ్ళని చూసుకోవటం గొప్ప వరం. అలా శారదమ్మ మంచి మాటలు చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. శాంతమ్మ అలా వెళ్ళగానే ఆమెని చూస్తూ పద్మ తన బిడ్డను తీసుకుని కంటతడి పెడుతూ ముద్దాడుతుంది. తను చేసిన తప్పు తెలుసుకొని తర్వాత తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది. రాధమ్మకి తన కోడలు కాంచన చేసే వంటలంటే చాలా ఇష్టం. కాంచన ఏది చేసినా వదిలిపెట్టకుండా లొట్టలేసుకుంటూ తినేస్తుంది రాధమ్మ. అలాంటి రాధమ్మ ఆ రోజు కూడా కాంచన చేసే వంట కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో కాంచన, అత్తయ్య అత్తయ్య, ఇవాళ నన్నేం వండమంటారు? అరే, ఇంకా నువ్వు వంట చేయలేదా? ఈ పాటికి వంట అయిపోవాలి కదా. ఇంకా వండకపోవడానికి కారణమేంటమ్మా? ఏం చెప్పమంటారత్తయ్య, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, వండడానికి ఏం లేవు. అదేంటి, సరుకులు అప్పుడే అయిపోవటమేంటమ్మా? అలా రాధమ్మ అంటుండగా అక్కడికి రాధమ్మ భర్త రాంబాబు వస్తాడు. వస్తూ వస్తూ చాలా చిరాగ్గా మొహం పెట్టుకొని, ఏంటో ఈ పాడు సమాజం, బాగుపడదామంటే బాగుపడనివ్వదు, చెడగొట్టడానికి మాత్రం చేతులు కలుపుతుంది. అది బాగుపడే వాళ్ళ గురించి, మీ గురించి కాదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు చెడగొడుతున్నారు? నన్ను చెడగొట్టే వాళ్ళున్నారులే. ఇంట్లో నువ్వు, బయట సీనుగాడు. వాడు పని చెయ్యడు, నన్ను పని చేసుకొనివాడు. కాస్తైనా బుద్ధుండాల వెదవకు. ఇంతకీ మీరు చెయ్యాలనుకున్న పనేంటో? అది చాలా పెద్ద పనిలే, చెప్పినా నీకు అర్థం కాదు. ఏంటో చెప్తే విని తరిస్తాము. కళ్ళు మూసుకొని గాఢంగా గాలి పీలుస్తూ వదలాలి, కదలకుండా అలాగే ఉండాలి. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చేయాల్సిన పనది. ఆ, అలాంటి పనుందా అసలు? నీలాంటి వాళ్ళు ఆ పని చేసే వాళ్ళని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, అందుకే నీకు చెప్పలేదు. అబ్బా చెప్పండి, అలాంటి పనేంటబ్బా? అదేనే, నిద్రపోవటం. రాంబాబలా చెప్పడంతో రాధమ్మకి కోపం తన్నుకొచ్చింది. ఇక కోడలి ముందు తన మొగుణ్ణి తిట్టకుండా కోపంగా చూస్తుంది. యువతల తండ్రి అంతే, అవతల కొడుకు అంతే. ఇద్దరికిద్దరు సరిపోయారు. వాడు చూస్తే సరిగా పని చేసి చావడు, ఇంటిని చూడడు. మీరైతే అసలు ఇంటినే పట్టించుకోరు. ఏంటో నా కర్మ. ఏంటి ఇప్పుడు ఏమైంది? అమ్మాయి కాంచనా, మీ అత్త ఏంటమ్మా అలా ఏడుస్తుంది? కుక్క మూతికి వాత పెడితే ఎలా అరుస్తుందో అలా ఏడుస్తుందే మీ అత్తయ్యా. చి, వేదవ జన్మ, వేదవ జన్మ. కనీసం భార్య ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి వేటకారం చేస్తున్నారు. నా ఏడుపు మీకు నవ్వులాటగా ఉందా? మావయ్య, ఇంట్లో వంట చేయడానికి సరుకులైపోయాయి, ఏం లేవు మావయ్య. ఆయన డబ్బులు తెచ్చిచ్చి చాలా రోజులవుతుంది, అందుకే ఇల్లు గడవటం కష్టంగా ఉంది. అలా కాంచన, రాధమ్మ, రాంబాబు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంచన భర్త రంగా వస్తాడు. ఏడుస్తున్న తన తల్లిని చూసి దాక్కుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు.
కాని కాంచన ఆపింది. ఒరే రంగా, ఇంటికి డబ్బులు తెచ్చివ్వటం లేదంట, ఏమైందిరా? ఏంటి నాన్న, మీరు కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? నా బాధ మీకు అర్థం కావట్లేదా? ఈ వర్షం వల్ల మనం వేసిన మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. అదేంటండి, వర్షాకాలంలోనే కదా చాలా మంది మొక్కజొన్నని ఇష్టంగా తింటారు. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంతా మారిపోయారు. మొక్కజొన్నని నిప్పులపై కాల్చి కాస్త కారం దట్టించి ఇంకాస్త ఉప్పు పట్టించి తినాలనుకునేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ ఎవరికిష్టం వచ్చినట్టు ఏవేవో వండుకొని తింటున్నారు. పైగా వర్షాలు కురవకుండా ఉండుంటే మన పంటకి మంచి ధర వచ్చేది. వర్షం వల్ల ధర తగ్గిపోయింది. ఇప్పుడు అమ్మితే సరైన ఆదాయం రాదు, నష్టాలే మిగులుతాయి. ఊరికే మనం చేతులు కాల్చుకోవటం తప్ప ఇంకేం చెయ్యలేం. అరే ఏంటండి, అందుకని మనం మన మొక్కజొన్న పంటని అలా వదిలేస్తామా? అలా వదిలేస్తే చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంది కదా. ఇదిగో కాంచనా, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడూ అన్నీ చెప్పేయాలి. ఒకవేళ చెప్తే ఇలా మమ్మల్ని ఏవేవో ప్రశ్నలు వేసి విసిగిస్తారు. వెళ్ళి వంటింట్లో వంట చేశామా, తర్వాత కడుపు నిండా తిన్నామా, అత్తామామల్ని బాగా చూసుకున్నామా, అలాగే ఉండాలి. ఇలా ఏవేవో తెలుసుకొని ఏదేదో చెయ్యాలనుకోకూడదు. రే, ఏంట్రా నువ్వు నా కోడల్ని అలా మాట్లాడతావేంటి? నాన్న, మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. ఇప్పుడు తినడానికి ఇంట్లో ఏం లేవురా, ముందు వాటి గురించి ఆలోచించు. అయితే నేను ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏదైనా అమ్ముతున్నారేమో చూసి తీసుకొస్తాను అంటూ రంగా ఇంటి నుండి వెళ్తాడు. అలా వెళ్ళిన రంగా చాలాసేపటి తరువాత ఇంటికి ఏవేవో పొట్లాలు తీసుకొస్తాడు. ఇక ఆకలితో ఉన్న రాధమ్మ వెంటనే వచ్చి ఆ పొట్లాలు విప్పింది. అందులో పకోడీలుంటాయి. వాటిని చూసి ఆవురావురమంటూ నోట్లో వేసుకుని తింటుంది. అలా తినిందో లేదో, యాక్! ఛీ! ఏంట్రై పకోడీలు ఇలా ఉన్నాయి? కారం ఇంత వేస్తారా ఎవరైనా? ఇది అసలు తినడానికి చేశారా లేక పక్కన పడేయడానికి చేశారా? అసలు వాళ్ళకైనా తెలుసా ఎందుకు చేశారో? అమ్మా, ఏదో ఒకటి తిను, ప్రతిదానికి అడ్డుమాట చెప్తావేంటి? తింటాలేరా, తింటాను. అలా రాధమ్మ ఆకలితో ఉండటం వల్ల కారంగా ఉన్నా తనకి నచ్చకపోయినా ఆ పకోడీలు తింటుంది. ఇక రాంబాబు కూడా ఓ పట్టు పడతాడు. కాంచన మాత్రం వాటిని తినకుండా గదిలోకెళ్ళింది. రంగాకు పరిస్థితి అర్థమవుతుంది. వెంటనే తన భార్య వెనకాలే పకోడీల పొట్లం తీసుకుని తను కూడా గదిలోకెళ్తాడు. బుంగమూతి పెట్టుకున్న తన భార్యని చూసి, ఏంటి నువ్వు అలా కోపంగా ఉంటే ఎలా చెప్పు? మొగుడన్నాక 1,00,000 మాటలు అంటాడు. నువ్వు కూడా నన్ను తిట్టు, ఇంకా కోపం ఎక్కువైతే కొట్టు, అంతేగాని ఇలా మాట్లాడకుండా మాత్రం ఉండకు చెప్తున్నా. భార్యకి విలువివ్వని మీలాంటి వాళ్లతో మాట్లాడకపోవడమే నయం. నన్నింత తక్కువ చేసి మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. భర్తగా మీరు దర్జాగా వీధిలో తిరుగుతున్నారంటే మీరింట్లో మోయాల్సిన బరువు బాధ్యతలు నేను మోస్తున్నాను కాబట్టి. ప్రతి భర్త తన భార్యని తక్కువ అంచనా వేస్తాడు. దానివల్ల వాళ్ళకే నష్టం. కానీ ఏ ఇంట్లో అయితే ఇల్లాలికి గౌరవ మర్యాదలిస్తారో ఆ ఇల్లు సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. అబ్బబ్బా, నీకు దండమే తల్లి. ఇప్పుడేం చేయమంటావో చెప్పు, చేస్తాను. రోజు వర్షం పడుతూనే ఉంది. దానివల్ల ఆ మొక్కజొన్న పంటకి కాపలా కాస్తున్న నాకు కాస్త చిరాకేసింది. ఆ చిరాకులో నిన్నొక మాట అన్నాను. దానికే నువ్వలా కోప్పడితే ఎలా చెప్పు? సరే, నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించవే. దయచేసి అలా ఉండకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. వీటికేం తక్కువ లేదు. ఇదిగో కాస్త ఈ పకోడీ తిను. అలా రంగా తన భార్య కాంచనకి తను తీసుకొచ్చిన పకోడీలు తినిపిస్తాడు. అది తిన్న కాంచనకి కూడా నచ్చలేదు. ఛీ, దీన్ని పకోడీ అంటారా? ఎంత దరిద్రంగా చేశారో. వీటికి ఎంత ఖర్చు పెట్టారు? అయినా మీ దగ్గర డబ్బు లేదుగా వీటిని తీసుకురావడానికి. ఎక్కడి నుండి వచ్చాయి డబ్బులు? అప్పు చేసి తీసుకొచ్చాను. మళ్ళీ నా చేతికి డబ్బు రాగానే వాళ్ళకి ఇచ్చేస్తాను. అలా రంగా అనగానే కాంచన చాలా బాధపడింది. పకోడీలు చూస్తుంటే అప్పుడే తనకొక చక్కని ఆలోచన వచ్చింది. ఇక తన భర్తని చూసి ఎంతో హుషారుగా, ఏవండి, ఇక మీరా మొక్కజొన్నని అమ్మాల్సిన పని లేదు. ఎందుకే? వర్షంలోనే అవి తడిసి పాడైపోతాయన్నా? అబ్బా, అది కాదండి. మన పంట పాడవకుండా, మన మొక్కజొన్నల్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా
వాటితో బాగా డబ్బులు ఎలా సంపాదించాలో నాకు అర్థమైంది. నేనేం చేస్తానో చూడండి. ఏం చేస్తావేంటి? రేపు మీరే చూస్తారుగా. అలా కాంచన తన భర్తతో మాట్లాడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం నుండే జోరుగా వర్షం కురుస్తుంది. ఆ వర్షంలోనే మొక్కజొన్న పంట వద్దకి వెళ్లిన కాంచన మొక్కజొన్న మొక్కల్ని తీసి వాటితో పొలం దగ్గరే ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. ఆ ఇంటికి వరదలొచ్చినా ఏ ఇబ్బంది ఉండదు. పైకప్పు కూడా మొక్కజొన్న పంటతోనే ఏర్పాటు చేస్తుంది. అది చూసి రంగా ఆశ్చర్యపోతాడు. ఏంటి కాంచన, పంటనెందుకు ఇలా నాశనం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మొక్కజొన్న పంట ఆకులు మొక్కలతో ఇలా ఇల్లు ఏర్పాటు చేసావు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అబ్బా, కాస్త చూస్తూ ఉండండి. అప్పుడే అలా ఆలోచిస్తే ఎలా? ఇకపై నేను ఇక్కడే మొక్కజొన్నలతో పకోడీలు చేద్దామని చూస్తున్నాను. ఏంటి, మొక్కజొన్న పకోడీలా? ఇంతటి వర్షంలో ఎవరు తింటారే? ఈ చుట్టుపక్కలెవ్వరూ కూడా ఇలా మొక్కజొన్నలతో పకోడీలు చేయటం లేదు. నువ్వు మాత్రం ఇలా కొత్తగా చేస్తానంటున్నావు. దానివల్ల మనకే నష్టం. రాత్రి మీకు చెప్పాను, ఎవ్వరినీ తక్కువ అంచనా వెయ్యొద్దని. కూరలో కరివేపాకులా నన్ను పక్కకు తీసి పడేయకండి. అయ్యో, సరే అయితే నీ ఇష్టం. నువ్వేది చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి, నేనేం అడ్డు చెప్పను. అలా రంగా కూడా అనడంతో కాంచన అక్కడే మొక్కజొన్న పకోడీలు చేసి అమ్మటం మొదలెడుతుంది. వాటిని తినడానికి ముందెవరూ రారు. కానీ రాధమ్మ మాత్రం తను చేసే పకోడీలు తినడానికి ముందుకొచ్చింది. వేడివేడి పకోడీలు తింటుంది. ఆమెకు ఆ మొక్కజొన్న పకోడీలు బాగా నచ్చుతాయి. ఆహా, అద్భుతంగా ఉందమ్మా, అద్భుతంగా చేసావు. ఇంతటి రుచికరమైన పకోడీలు నేనెప్పుడూ తినలేదు. ఈ చల్లచల్లని వర్షంలో మొక్కజొన్న పకోడీలు తింటుంటే ఎంత బాగుందో. నిజంగానా అమ్మా? అవునరా, భలే ఉన్నాయి. నువ్వు తిని చూడు. అలా రంగాతో పాటు రాంబాబు కూడా తింటాడు. తిన్న తరువాత వాళ్ళకి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఇక రాధమ్మ ఆ విషయాన్ని ఊళ్ళో చాలా మందికి చెప్తుంది. వర్షంలో చాలా మంది మొక్కజొన్న పకోడీలు తినడానికి వస్తారు. ఏవండి, నేను చేస్తుంటాను, మీరు వాళ్ళకి కావలసినంత ఇవ్వండి. ఊరికే కాదు, డబ్బు తీసుకోవాలి. అలాగే కాంచన, తీసుకుంటాను. నువ్వు తొందరగా చేసివ్వు. అలా కాంచన మొక్కజొన్న పకోడీలు చేసిచ్చేసరికి రంగా వాటిని పొట్లాలుగా కట్టి అక్కడికొచ్చిన వాళ్ళకి ఇస్తుంటాడు. ఇక సాయంత్రం అయ్యేసరికి చాలా డబ్బొస్తుంది. వాటిని చూసిన రాధమ్మ, అరే, నా కోడలు సాధించింది. అమ్మ కాంచన, నువ్వేది చేసినా అద్భుతమే. ఒరే రంగా, ఇప్పటికైనా నా కోడల్ని తక్కువ అంచనా వేయటం ఆపు, సరేనా? నాన్న, అవన్నీ మేం మాట్లాడుకున్నాం. మళ్ళీ నువ్వు వాటిని గుర్తు చేయకు. భార్య మాట విన్నోడు బాగుపడతాడు. ఆ విషయం నాకు తెలిసిందిలే నాన్న. అది అలా ఉండాలి. నేను కూడా మీ అమ్మ మాటే వింటాను కాబట్టి ఈ రోజు ఇలా ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను. లేకుంటే ఈ పాటికది నన్ను బట్టలు ఉతికినట్టు ఉతికి పారేసుండేది. అలా రాంబాబు అనగానే రంగా కాంచన పగలబడి నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత కాంచన మొక్కజొన్నతో పకోడీలు చేసి అమ్ముతూ డబ్బు బాగా సంపాదిస్తుంది. ఆ డబ్బుతో తన కుటుంబ అవసరాల్ని తీర్చి అందర్నీ బాగా చూసుకుంటుంది.